మిత్రులందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ జెడ్పే వారియర్స్ అందరికీ నమస్తే. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి జూమ్ మీటింగ్లో ప్రతి ఒక్క విషయం కూడా మీతో షేర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మరొకసారి మీటింగ్ రాని వాళ్ళ కోసం ఆడియో రూపంలో చెప్దామని చెప్పి ఈ ఆడియో చేస్తున్నాను. కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు మనకి జెడ్పే యాప్లో జరుగుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి యాప్లో రీఛార్జ్లు అనేది థర్డ్ పార్టీ ఏపీఐ ద్వారా జరుగుతుంది. అంటే మనకి రీఛార్జ్లు జరగాలంటే ఆపరేటర్స్కి సంబంధించి ఒక ఏపీఐ ఉంటుంది. ఆ ఏపీఐ ద్వారా జరుగుతుంది. దానికి ఏంటంటే మన కంపెనీకి ఒక వ్యాలెట్ ఉంటుంది అనమాట. ఆ ఏపీఐకి ఆ వ్యాలెట్లో అమౌంట్ అంటే ఫండ్ వేస్తారు. ఆ ఫండ్ అయిపోయేంత వరకు కూడా రీఛార్జ్లు జరుగుతాయి. ఆ ఫండ్ అయిపోయే ముందు ఏంటంటే కంపెనీ వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్తుంది, ఫండ్ అయిపోతుంది, మరలా లోడ్ చేసుకోండి. మనం ఫండ్ వ్యాలెట్లు ఏ విధంగా లోడ్ చేసుకుంటామో ఏపీఐకి కూడా కంపెనీకి ఒక ఫండ్ వ్యాలెట్ ఉంటుంది. ఆ ఫండ్ వ్యాలెట్కి వాళ్ళు లోడ్ చేసుకోవాలి. ఆ లోడ్ చేసుకునేటప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే ఆ ముందు యాడ్ చేసినటువంటి ఫండ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా అయిపోయిందా లేదా, ఆ ఫండ్ వేసినటువంటి దానికి రీఛార్జ్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయిపోయినాయా లేదా ఇంకా ఏమన్నా ఫెయిల్ అయినవి ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. ఎంత బిజినెస్ జరిగింది, ఎన్ని రీఛార్జ్లు జరిగాయి, అందులో ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని ఫెయిల్డ్ అయినాయి, ఇంకా వ్యాలెట్లో ఆ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని నెక్స్ట్ మరలా ఆ వ్యాలెట్కి టాప్అప్ చేయాలన్నమాట. ఆ టాప్అప్ చేసే టైంలోనే మనకి ఆపరేటర్స్ డౌన్ అనే ఇష్యూ వస్తుంది. చెకింగ్కి దీనికంతా ఒక 2 hours టైం పడుతుంది. కాబట్టి ఇదంతా కూడా టెంపరరీ. ఇప్పుడు మనకి ఓన్ ఏపీఐ వచ్చేంత వరకు, అసలు ఓన్ ఏపీఐ ఎప్పుడు వస్తుంది? మనకు ఆల్రెడీ యాప్లో వర్క్ జరుగుతూ ఉంది. ఇది మనకు ఉండేటటువంటి యాప్ ఇప్పుడు 2 యాప్స్గా స్ప్లిట్ అవుతుంది అనమాట. అది బీబీపీఎస్ సర్వీస్ కావచ్చు. ఈ సర్వీస్ ఓరియంటెడ్గా ఒకటి ఉంటుంది, కమిషన్ ఓరియంటెడ్గా ఒకటి ఉంది, అంటే వర్కింగ్ ఓరియంటెడ్గా. ఈ సర్వీస్కి సంబంధించినటువంటి మొత్తం కూడా ఒక యాప్లో ఉంటాయి. ఈ వర్కింగ్ ఓరియంటెడ్ మొత్తం అంతా కూడా ఒక యాప్లోకి వెళ్ళిపోతాయి. ఆ రకంగా మనకి 2 యాప్స్గా ఈ కామర్స్ కావచ్చు ఇవన్నీ స్ప్లిట్ అవుతున్నాయి అనమాట. 2 యాప్స్గా డివైడ్ అయ్యి మనకి మ్యాక్సిమం నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ వేసుకోండి. నేను అనుకోవటం నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు వేసుకోండి పోనీ. అంటే కంపెనీ చెప్పింది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అంది, నేనైతే ఇంకొక 10 days ఎక్స్ట్రా చెప్తా. అలా అనుకున్నా మనకు ఆ 2 యాప్స్ ఎప్పుడైతే అప్డేట్ అవుతాయో ఆ తర్వాత నుంచి మనకి ఆపరేటర్స్ డౌన్ ప్రాబ్లం కానీ ఇంకోటి ఉండవు. దానికి తోడుగా మరలా మరికొన్ని సర్వీసులు యాక్టివ్ అయ్యే అవకాశం అయితే 100కి 110% ఉంది. ఆ 2 యాప్లు ఎప్పుడైతే వస్తాయో ఆ తర్వాత మనకి సర్వీసెస్ కూడా పెరుగుతాయి. ఈ టైం గ్యాప్ ఏదైతే మనకి 20 days టైం గ్యాప్ ఉందో ఈ టైం గ్యాప్లో మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా టీం బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు ఒక రీఛార్జ్ సర్వీసెస్ మీదే టీం చేసుకున్నటువంటి వాళ్ళకి 2000, 3000, 4000 ఇలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే అన్ని సర్వీసులు స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇన్కమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి 2 యాప్స్గా స్ప్లిట్ అయిన తర్వాత మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది, అది టీం చేసుకుంటే. కాబట్టి అర్థం చేసుకోండి, మన కంపెనీ లీగల్గా ప్రతి ఒక్కటి కూడా స్టాండర్డ్ అవుతూ ఉంది. ఇప్పుడు మనకి ఏదైనా సరే మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసామంటే ఇమీడియట్గా లాభాలు రావు. మనం పెట్టినటువంటి బిజినెస్లో కూడా 1 సంవత్సరం కష్టపడాలి. ఎస్టాబ్లిష్మెంట్ కరెక్ట్గా జరగాలి అంటే మన బిజినెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ అవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది, మనం ఓన్గా పెట్టినటువంటి బిజినెస్ అయినా సరే. ఇక్కడ కూడా అంతే, ఒక యాప్ని డెవలప్ చేయించినప్పుడు దానికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, లీగల్ ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ కూడా స్టాండర్డ్ చేసుకుంటూ రావడానికి కొంత టైం తీసుకుంటుంది. ఈవెన్ ఫోన్పే, గూగుల్ పేలో కూడా మీరు చెక్ చేసుకుంటే ఫోన్పేలో ఒక 1 year 2 years పాటు మొబైల్ రీఛార్జెస్ సరిగా అవ్వలేదు. దానితో పాటుగా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే స్ట్రక్ అయిపోయి 10 days 15 days 1 month కూడా రాక ఇప్పటికీ కూడా కేసులు నడుస్తూనే ఉన్నాయి. అలాగేంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టాండర్డ్ అవడానికి టైం తీసుకుంటుంది. ఒక బేబీ అయినా తల్లి కడుపులో 9 నెలలు రూపం దాలిస్తేనే మనకి ఒక బేబీ లాగా బయటకు వస్తుంది. 9 నెలల పాటు పూర్తిగా రూపాంతరం చెందిన తర్వాత. ఏదైనా అంత ఈజీ కాదండి. సక్సెస్ఫుల్ అవడానికి మనం చాలా కష్టపడాలి. ఆ కష్టం ఇందులో మీరు టీం చేయడం ద్వారా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ అవ్వలేరు. పాజిటివ్ థింకింగ్, జెడ్పేలో సక్సెస్ అవ్వాలి అంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి,
కంటిన్యూస్గా పని చేయాలన్నమాట. కంటిన్యూస్గా టీం చేసుకుంటూ ఉండాలి. దానితో పాటు నమ్మకం, దాని మీద విశ్వాసంతో పని చేయాలి. ఏదో ఈరోజు మనకి నేను ఎంత సంపాదించాలో అంత సంపాదించాలని ఐడియా వేసి ఒక 2 రోజుల తర్వాత కామ్గా కూర్చోవటం అనేది మీ లక్ష్యానికి దగ్గర చేయదనమాట. అంటే మీరు ఒక జర్నీ చేసేటప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా డెస్టినేషన్ వెళ్ళేంత వరకు ప్రయాణం సాగిస్తారు కదా. లేదా బండి పంచర్ అయిందనో అక్కడ ప్రయాణం ఆపేసి ఇంటికి వచ్చేయటం అలా చేయరు కదా. పంచర్ వేయించుకుని మళ్ళీ వెళ్ళాలి ఆ డెస్టినీ రీచ్ అయ్యేంత వరకు కూడా. అదేవిధంగా ఇక్కడ కూడా మీ డెస్టినీ ఏంటి? మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ యువర్ డెస్టినీ. ఆ డెస్టినీ రీచ్ అయ్యేంత వరకు కూడా మీరు ప్రయాణం ఎక్కడ ఆపకండి, టీం చేసుకోండి, హ్యాపీగా సంపాదించండి. ఇంకొక విషయం ఏంటంటే మీ టీంకి మీరు ప్రతి ఒక్కటి కూడా గైడ్ చేయండి. ప్రతి ఒక్కటి మేమే మెసేజ్లు ఇచ్చినా, మేమే అప్డేట్స్ చెప్పినా ప్రతి ఒక్కటి టీంకి చేరవేయండి. దాని ద్వారా మీ టీం మీకు హ్యాపీగా మీ అండర్లో వర్క్ చేయడానికి ఇష్టపడతారు. చాలామంది మీ టీం యొక్క ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయట్లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు మాకు కాల్ చేసి వాళ్ళు ఒకటే అంటున్నారు, మేము మీ కింద వచ్చేస్తాం సార్, మా ఇంట్లో వాళ్ళ ఐడి వేసుకుని అయినా సరే, మా మిస్సెస్ ఐడియో ఇంకొకరితో మా మదర్తో ఎవరిదో ఒకరితో ఐడి వేసుకొని మీ కింద వర్క్ చేసుకుంటాం సార్, మీరు మంచి సపోర్ట్ ఇస్తున్నారు కదా. ప్రతి ఒక్కరూ మీరు కానీ నా నెంబరో నజీర్ అన్న నెంబరో ఇచ్చారు అంటే వాళ్ళు మిమ్మల్ని వేస్ట్ అనుకుంటారు. ఈ లీడర్ వల్ల ఉపయోగం లేదు మనకి, ఈ లీడర్కి ఏమీ తెలీదు, ప్రతి ఒక్కటి అప్లైనర్కే నెంబర్ ఇస్తున్నారు కాబట్టి మనమే డైరెక్ట్గా వాళ్ళ కింద ఉంటే మనకే ఉపయోగం కదా అని ఆలోచన వస్తే మీ టీం మీరు నాశనం చేసుకున్నట్లే. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మీ టీంకి మీరు గైడెన్స్ ఇవ్వండి. మీకు అర్థం కాకపోతే మీరు మాతో డిస్కస్ చేసి మా నుంచి మీ డౌట్లు క్లారిఫై చేసుకొని మీ టీంకి సపోర్ట్ ఇవ్వండి. అంతే తప్ప డైరెక్ట్గా మీరు నెంబర్లు ఇవ్వటం ద్వారా మీరు టీం కోల్పోయే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు ఇదొకటి గమనించండి. మనకి ఆపరేటర్స్ డౌన్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా సరే మనకి ఇంకొక 1 మంత్, ఈ 1 మంత్ తర్వాత మీరు యాప్లో వద్దన్నా టీం చేరతారు. అదేదో ఇప్పుడే కష్టపడి ఈ గ్యాప్లో టీం చేసుకుంటే మంచి ఇన్కమ్ నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీరు సంపాదించుకుంటారు. అర్థం చేసుకొని పాజిటివ్గా ముందుకెళ్తారని ఆశిస్తూ